కుట్టి ఫ్రెండ్స్, పార్ట్ 1 గుర్తుంది కదా? మరి ఆలస్యం ఎందుకు, పార్ట్ 2 మొదలు పెట్టేద్దామా? మంత్రగత్తె ఆ బిడ్డను అడవిలో ఒక పెద్ద కోటలో బంధిస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ కోటకి తలుపులు కానీ మెట్లు కానీ లేవు, ఒక్క కిటికీ తప్ప. మంత్రగత్తెకి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి కదా, అందుకని తను ఈజీగా లోపలికి వెళ్లిపోయేది. జూలీని కనిపెట్టే ఆప్షనే ఇవ్వలేదు ఎవరికి. సంవత్సరాలు గడిచిపోతాయి. జూలీ పెద్దదైపోయింది. తను ఒంటరిగా ఉంటుంది కదా, అందుకని పాటలు పాడటం అనేది తనకి ఒక తోడుగా మారిపోయింది. జూలీకి ఇష్టమైన పని కూడా. జూలీ పాటలు విని అడవిలో ఉన్న జంతువులన్నీ ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చేవి. అవి కూడా జూలీ పాటల్ని ఎంజాయ్ చేసేవి. ఒకరోజు ఆ రాజ్యం యొక్క యువరాజు అడవి వైపుగా వెళ్తుండగా జూలీ పాట వినిపిస్తుంది తనకి. జూలీ గాత్రం యువరాజుకి చాలా బాగా నచ్చేస్తుంది. వెతుక్కుంటూ ముందుకు వెళ్తారు. ఎవరు కనబడిపోయేసరికి అక్కడి నుండి తిరిగి వెళ్లిపోతారు. ఇంటికి వెళ్ళినా కూడా ఇంకా ఆ గాత్రమే తన ఆలోచనలో ఉంటుంది. ఎలా అయినా పాట పాడిందెవరో కనిపెట్టాలి అని అనుకుంటాడు. మరుసటి రోజు మళ్ళీ అడవికి వెళ్తాడు. జూలీ పాటని వింటూ అటువైపుగా వెళ్తూ ఉండగా చివరికి ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చి అక్కడి నుండే పాట వినిపిస్తుంది అని కనిపెడతాడు. అంతట్లో మంత్రగత్తె అక్కడికి వచ్చి జూలీని పిలుస్తుంది. మంత్రగత్తె మ్యాజిక్ వల్ల జూలీ జడ చాలా పొడుగ్గా పెరుగుతుంది. మంత్రగత్తె పిలవగానే జూలీ తన జడను కిటికీ నుండి కిందకి వదులుతుంది. మంత్రగత్తె ఆ జడను పట్టుకుని బిల్డింగ్ పైకెక్కి రోజూ జూలీని కలుస్తూ ఉంటుంది. ఇది గమనించిన యువరాజు మరుసటి రోజు అచ్చం మంత్రగత్తెలాగానే గొంతు మార్చి పిలుస్తాడు. జూలీ తన జడను కిందకి వదులుతుంది. యువరాజు కూడా జడ పట్టుకుని పైకెక్కుతాడు. జూలీ మొదట యువరాజుని చూసి కంగారు పడుతుంది. అంతట్లోనే, నేను ఈ రాజ్యానికి యువరాజుని, మీరు భయపడొద్దు అని చెప్తాడు. అసలేం జరిగిందో